హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అయితే ఈ సంవత్సరం మనకు మిర్చి ధరలు అయితే మంచి రేటు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం మనం పోల్చుకున్నట్లయితే దాదాపుగా ఒక 50 నుండి 45% మేరకు అయితే తగ్గడం జరిగిందండి మిర్చి తోటలు ఈసారి. అయితే మనకు మిరప తోట వేయడానికి కూడా అనుకూలమైన ఈ వాతావరణం అనుకూలించడం లేదు. కొన్ని ఏరియాలో మిరప తోటలు నాటుకున్నారు. కొన్ని ఏరియాలో అయితే ఇంకా మిరప తోట నాటుకోకుండా దుక్కులన్నీ అట్నే ఉన్నాయి. ఎందుకంటే మనకు గత వారం 15 రోజుల నుండి వర్షం కురుస్తూ ఉంది. ఒక 2 రోజులు ఆగుతుంది, కంటిన్యూగా వారం రోజులు కురుస్తూ ఉంది. సో వేసిన మిరప తోటలు ఏదైతే ఉన్నాయో అవి కూడా కొంతమేరకు అయితే డ్యామేజ్ అయితే చనిపోవడం జరుగుతుంది. సో దానికి కారణం చూసుకున్నట్లయితే మనకు సరైన వాతావరణం అనుకూలించక, అదేవిధంగా కురిసిన వర్షం అందులో నిల్వ ఉండడం వల్ల అయితే మిరప తోటలు అయితే చనిపోవడం జరుగుతుంది. సో ఈసారి తగ్గిన మిర్చి భారీగా అయితే తగ్గింది. అందులో ఒకటి ఇది వాతావరణం అనుకూలించకపోవడంతో ఇంకా మనకు మిర్చి విస్తీర్ణం ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మిరప నార్లకి ఈసారి డిమాండ్ బాగుంది. అదేవిధంగా నర్సరీలో కూడా మిరప నారు ఈసారి చాలా తక్కువగా పెంచుకోవడం జరిగింది. సో పోయిన సంవత్సరం కంటే ఈసారి మిరప నారు చాలా భారీగా తగ్గించారు. సో అందువల్ల మిరప నారు కొనుగోలు చేయాలన్నా కూడా మనకు రైతుల దగ్గర సరైన అమౌంట్ లేదు. ఎందుకంటే ఈసారి మిరప నారులు భారీగా వేస్తారనేసి నర్సరీ వాళ్ళు అనుకున్నారు. సో ఈసారి నర్సరీ వాళ్ళు కూడా వేయలేదు. ఎందుకంటే మనకు విస్తీర్ణం తగ్గినప్పుడు ఈ మిరప నార్లు వేసి నష్టపోవడం ఎందుకనేసి భారీగా అయితే ఈసారి తగ్గించడం జరిగింది. అందు కారణంగా అయితే మిరప నారు కూడా నర్సరీలో అయితే లేదు. కొంతమేరకు ఉన్న నర్సరీలో కూడా అది కూడా మనకు మొక్క వచ్చేసి మనకు రూపాయి నుండి రూపాయిన్నర మొక్కలు అంటున్నారు. కొన్ని మంచి బెస్ట్ రకాలు ఉన్నట్లయితే మనకు ₹2 కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నారుకి డిమాండ్ పెరిగినా కూడా మనకు మిరప తోటలు వేసుకోవడానికి కూడా ఇప్పుడు అనుకూలమైన సమయం లేదు. సో కంటిన్యూగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నది. సో ఈ ఆగస్టు నెల మొత్తం వర్షమే కురిసింది. ఒక 4-5 రోజులు మాత్రమే గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు ఆగస్టు మనకు సెప్టెంబర్ నెల స్టార్ట్ అయినా కూడా మనకు వర్షం ఏమాత్రం తగ్గడం లేదు. సో ఇవి దుక్కులు మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నీ దుక్కులేనండి. ఇంకా మిరప తోటలు నాటుకోవడానికైతే రెడీగా ఉన్నవి. కానీ పైన వాతావరణం మనకు సరిగా అనుకూలించకపోవడంతో ఈసారి మిరప వేసుకోవడానికి కూడా సరైన వాతావరణం లేదు. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్, అందరికీ ధన్యవాదాలు.